ఏలూరు నగరంలో తంగళ్లమూడి ప్రాంతంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు మాదిగ భవనాన్ని ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆళ్లనాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం కమ్యూనిటీ భవనాలు 21 ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని స్ఫూర్తితో రాజకీయంలోకి వచ్చారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర లీడ్ క్యాంపు డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ఆళ్లనాని సహకారంతో జిల్లాతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. నాయకులు నాని గారి చేత ఏలూరు అభివృద్ధికి చిరునామైనటువంటి మన ప్రియతమ నాయకులు ప్రార్థన ద్వారా పెద్దలు ప్రార్థన చేయుచుండగా మన నాయకుల చేత మంత్రి గారు మా ఇష్ట నాయకుడు శ్రీ ఆళ్లనాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కాబోయే మన ఎంపీ గారు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ ఈ స్టేజ్ను ఆహ్వానించిన వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాని గారు మనకి ఈ దళిత జాతికి ఒక తండ్రిలాగా, ఒక తండ్రి స్థానంలో ఏలూరు నియోజకవర్గానికే కాకుండా ఇక్కడ మన దళితులందరికీ కూడా ఆయన ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనందరినీ కూడా నడిపిస్తున్నారు. ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక తండ్రి స్థానంలో ఒక పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ఉంటే, ఈ ఏలూరు జిల్లాకి, ఈ ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు మన ఆళ్లనాని గారు ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని నడిపిస్తూ చాలా అందరినీ కూడా ఒక సిస్టమేటిక్ లో నడిపిస్తున్నారు. చాలా సంతోషం. నాకైతే నాని గారిని చూసినప్పుడల్లా రోజు కూడా ఆయన వచ్చి ఏలూరు వచ్చి చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి వస్తే చెప్పారు, నువ్వు చింతలపూడి చూసుకో, చింతలపూడిలో అక్కడ నాయకత్వాన్ని అక్కడ పంపించిన సమన్వయకర్తని వాళ్ళని చూసుకుని వాళ్ళతో పనిచేయండి, నా దగ్గరికి రోజు రానవసరం లేదు, నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. చాలా సంతోషం. ఇదే విధంగా దళిత జాతికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి ఈ ఏలూరులో ఇందాక ఆనందాన్ని చెప్పినట్టు మాదిగా రెల్లి ముగ్గురికి కూడా భవనాలు నిర్మించి ఆయన ఒక గొప్ప సంకల్పాన్ని అందజేశారని చెప్పి తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా మున్నెల జాన్ గురునాథ్ అన్నకు, అలాగే సుధీర్ బాబు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారికి, అలాగే ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు సునీల్ కుమార్ గారికి, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్లకు, ఎడా చైర్మన్ వద్దాని శ్రీనివాస్ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, గౌరవ కార్పొరేటర్లకు,
ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు, మహిళా సోదరి మణులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. మరి సంఘ సభ్యులందరూ కూడా, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ ఒక ఫంక్షన్లు కానివ్వండి, ఏదన్నా మీటింగ్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని మరి కోరిన వెంటనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చిరకాల స్వప్నాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారు నెరవేర్చారు. మరి ఇంత పెద్ద స్థలాన్ని కేటాయించడమే కాకుండా మరి ఎంపీ గ్రాంట్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గ్రాంట్ని గురించి కూడా మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఏలూరు నగరంలో మరి అనేక కుల సంఘాలందరికీ కూడా దాదాపుగా 21 కమ్యూనిటీ హాల్ పైగా కూడా మరి స్థలాలు కేటాయించి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారికి మీ అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా వారందరూ కూడా సంక్షేమం, అభివృద్ధికి వాళ్ళందరూ కూడా మంచి చక్కగా ఎదగాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన సాగిస్తూ ఉన్నారో మరి అది వారి ఆశయానికి అనుగుణంగా మన శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా గతంలో ఏదైతే 2019లో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆశీర్వదించి మరి ఏ విధంగా అయితే సపోర్ట్గా ఉన్నారో మీరందరూ గెలిపించారో మరి రానున్న రోజుల్లో కూడా మరి రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన శ్రీ ఆళ్లనాని గారికి కూడా మీరందరూ కూడా అండదండలుగా ఉండి ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.